ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహిమోన్నతుడైన జీవము కలిగిన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామలో ఈ మధ్యాహ్న వేళ సాగిలపడి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. ప్రీతండి, కొన్ని దినాలుగా ఈ ప్రత్యేకమైన ఫ్యామిలీ మీటింగ్ కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాం. ప్రీతండి, ఉదయకాలం ముగ్గురు దాసులు నిలుపుకొని శ్రేష్టమైన అమూల్యమైన సంగతులు మా గమనానికి మీరు తీసుకొచ్చిన దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న వేళలో కూడా రెండో సెక్షన్గానైనా తిరిగి నీ దాసులు మీ పక్షంగా నిలనయింటుండగా అన్నను మరుగు చేసుకొని చేరి వచ్చిన మాతో ఇంకా స్పష్టంగా క్లియర్గా మాతో మాట్లాడండి ప్రభా. నీ మెల్లనైన స్వరం వినగలిగే కృప కొరకై మమ్మలను సిద్ధపరచండి నైనా. నీ దాసుడు ఆలకిస్తున్నాను సెలవిమ్ము అన్నట్లుగా మీ పాదాల దగ్గర కూర్చొని నీ మెల్లని స్వరాన్ని వినగలిగే కృపను గురించండి దేవా. స్థానిక సంఘం స్వరక్తమిచ్చి మీరు సంపాదించుకున్నారు. తిరిగి సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఈ 3 దినాలు దీవెనకరంగా మీరు మార్చండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని నీ దాసుని మరుగు చేసుకొని మీరే మాట్లాడుదురని యేసు పరిశుద్ధ ఘనమైన శక్తిగల మహిమ ప్రభాంగల నామలో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. భోజనం చేసిన తర్వాత వచ్చేదేమిటి? నిన్న మాట అన్నానో లేదో, నా ముందు కూర్చున్న తమ్ముడికి పెద్ద ఆవిలెంత వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రమాదంలో ఉన్నారు. మిమ్మల్ని చూసి నేను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఏమైనా అంటే, ఎందుకంటున్నానంటే రేణ గారని ఒక ఆయన ఉండేవారు మాతో పాటు. 26 సంవత్సరాలు కలిసి సేవ చేశారు ఆయన. అదే రీతిగా ఇంకొక ఆయన ఉండేవాడు, నాగేశ్వరరావు గారని. ప్రార్థన చేసుకుందాం రమ్మని నిన్ను అడిగేవాడు. ఇద్దరు కలిసి మేడ మీదకి వెళ్ళేవాడు. రేణ గారు ప్రార్థన ప్రారంభిస్తే 2 hours చేస్తాడు ప్రార్థన. మొట్టమొదట ఈ నాగేశ్వరరావు గారు 1 అరగంట చేస్తాడు. ఆ తర్వాత 2 hours ఆయనకు వదిలేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత చెప్పారు, అన్నయ్య ఈయన ఎందుకు నన్ను ప్రార్థన చేయటానికి రమ్మంటున్నాడో మీకు తెలుసా అని అడిగాడు. తెలియదు తమ్ముడు అన్న. నేను ప్రార్థన ప్రారంభించిన కాసేపు నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు అన్న. అసలు నిద్రపోవటానికి పిలుస్తున్నాడు నన్ను. కొంతమందికి ప్రార్థన చేస్తూ ఉంటే నిద్ర వస్తుంది, కొంతమందికి వాక్యం చెప్తుంటే నిద్ర వస్తుంది. ఈ పరిస్థితి రానివ్వకండి. వెనక దైవ సేవకులు ఉన్నారు. నేను ఎక్కువ సమయం మిమ్మల్ని విసిగించను, తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, వాక్యం మీది వచ్చిన వారు మీ పిల్లలే. ఇది నాన్న మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నుండి బేతనియను దర్శించిన తొలి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు అధ్యయనం చేయడానికి భక్తుడైన లూకా రాసిన ఈ మాటలు మీ ఆత్మ ద్వారా, ఏ ఆత్మ ద్వారా మీరు వ్రాయించారో అదే ఆత్మ ద్వారా మేము గ్రహించడానికి, వివరించుకోవడానికి కృపనిమ్మని మీ కృప కలిగిన హస్తాలకే నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాలం చూసాం, పరిసయ్యుడు ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించాడు భోజనానికి. ఇక్కడ అంతటా వారు ప్రయాణమైపోవచ్చు ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. గ్రామం పేరు రాయల, అది ఏ గ్రామమో రాయల. ఎక్కడికైనా, ఏ గ్రామానికైనా పేరు అనేది వ్రాయడం సహజం కదా, మరి ఎందుకు రాయలా? ఎందుకు రాయలేదు? ఒక గ్రామం అని ఎందుకు రాశారు? గుర్తుపెట్టుకోండి, ప్రభువుతో సుపరిచితం కానిదేది శాశ్వతమైన పేరును సంపాదించుకోలేదు. నా మాట అర్థమయ్యాయా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫెమిలియర్ విత్ ద జీసస్ క్రైస్ట్, దట్ మే నాట్ బీ పర్మనెంట్. యేసు ప్రభు అక్కడకు పదే పదే రావడం వల్ల ఆ ఊరు శాశ్వతంగా, ఆ ఊరి పేరు శాశ్వతంగా నిలిచింది. నువ్వైనా నేనైనా ఆయనతో భూమి మీద ఉండగా ఎంత ఎక్కువ సహవాసం చేయగలుగుతామో అదే నిలిచి ఉంటుంది. మర్చిపోకండి. సహోదరుడు బిల్లీ గ్రాహం గారు ఒక మాట అన్నాడు, 90 ఏళ్ళు వచ్చాక మరలా ఒక 90 సంవత్సరాలు నా ఆయుష్ పొడిగిస్తే ఈ 90 ఏళ్ళు నేను ప్రపంచం అంతా తిరగను, ఆయన పాదాల దగ్గర ఉంటానన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రభు సహవాసం, ఆయన మన ఇంటిలో ఉన్నాడు, ఆయన ఉనికి మనతో కూడా ఉంది అనడానికి రుజువు మనం ఆయనతో గడిపే సమయం. ఇప్పుడు నా ప్రశ్న, మీరు మీ ఇంట ప్రభుతో గడిపే టైం ఎంత? మీ సెల్ ఫోన్తో గడిపే టైం ఎంత? నిజాయితీగా చెప్పండి. హౌ మచ్ టైమ్ డస్ యూ స్పెండ్ విత్ యువర్ సెల్ ఫోన్? ప్రభుతో గడిపే టైం కంటే ఎక్కువ, తక్కువ? ఎవ్వరు కదా, వీఆర్ ఆల్ ఎట్ ఫాల్ట్. వాస్తవమేగా. ప్రభువుని ఇంటికి ఆహ్వానించిన తరువాత ఆయనతో గడపడం అనేది ఎందుకు ఉండదు? నా ప్రశ్న అది. ఎందుకు ఉండదు? మొదటి మాట చదవండి,
మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆ ఇల్లు ఎవరిది? మార్తదేనా? అధికారం ఎవరిది? ఇల్లు ఎవరిదైతే అధికారం వాళ్ళది. మరి ఇప్పుడు ప్రభు ఫస్టా మార్త ఫస్టా? ఇల్లు నాదిగా. ఇల్లు నాదైనప్పుడు స్థానం నాదా ప్రభుదా? చాలా కుటుంబాలలో ప్రథమ స్థానం ప్రభువుకు ఇవ్వడం లేదు. అది మన ఇల్లు, అది నా అధికారం. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనల్ని ఆత్మగా సృజించి అమ్మకడుపులో రక్తమాంసాలు పొదిగి మనం వెలుపలికి వచ్చేటప్పుడు బ్రతకమని చెప్పి బ్రతికించి ఇంతకాలం ఆయుష్ ఇచ్చి మనం కోల్పోయిన తన స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడిగా మారి మనకు తన స్వరూపాన్ని ఇవ్వడానికి ఇష్టపడినవాడు మన జీవితాన్ని తనకి ఇల్లుగా చేసుకున్నాడు. మన ఇల్లు ఆయనకు ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఇందాక వచ్చేటప్పుడు నేను తమ్ముడు ఎబినేజర్ని అడిగాను, బేతనయ్య గురించి 3 మాటలు చెప్పని. మేము మాట్లాడుకుంటాం, నేనైనా శామ్యుల్ అయినా ఎబినేజర్ అయినా ఎవరైనా మాట్లాడుకుంటాం. చెప్పు అంటే, అన్నయ్య ఒకటి, మహిమ కొరకైన ఇల్లు. ఇది ఈ రోగం మహిమ కోసం వచ్చిందన్నాడు కదా ఆయన, మహిమ కొరకైన ఇల్లు బాగుంది. రెండో మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన వారిని ప్రేమించాడు, దేవుని ప్రేమను రుచించిన ఇల్లు. 3, అక్కడ ఆయన బోధించాడు. అవునా? ఆయన యొక్క బోధకు ఆ ఇల్లు ఏమైంది? ఫుల్ఫిట్ అయింది కదా అని 3 మాటలు చెప్పాడు. ప్రతి ఇంట ఆయన మహిమ, ఆయన బోధ, ఆయన ప్రేమ బయలుపరచబడాలి అన్నది దైవోద్దేశం. ఇల్లు అంటే కుటుంబం అనేది ఎందుకు? వై ఎ ఫ్యామిలీ ఈజ్ నెససరీలీ వాంటెడ్ టు క్రైస్ట్. ఎందుకు ప్రభువుకు కుటుంబం అనేది అత్యవసరంగా కావాలి? ఆ ఇంటిలో ఆయన తనను తాను మహింపరుచుకోగోరుతాడు, ఆ ఇంటిలో తన ప్రేమను వెల్లడి చేయగోరుతాడు, ఆ ఇంటిలో తన వాక్యాన్ని వెల్లడి చేయాలనుకుంటాడు. ఈ 3 వెల్లడి చేయాలి అనుకున్నవాడు ఇద్దరుంటే, ఇద్దరు లేక, అంటే ప్రభువు ఉన్నాడు అనడానికి ఏది రుజువు? నేను ఒక మాట, ఇద్దరు వ్యక్తులు ఆయన నామంలో కలిస్తే ఆయన ఉన్నాడు అనడానికి రుజువు వారెరువురు ఆయన చిరునామా. అవును కదా? ఇప్పుడు చెప్పండి, మన ఇల్లు ఆయన ఉనికికి రుజువేనా, ఆయన చిరునామాయేనా? ఎవ్వరు ఏమీ మాట్లాడలేదు కదా? సరే, ఇలా అంటాను, పెళ్ళి ఇద్దరిని జతపరిచాం. మ్యారేజ్ అనేది ఏం చెప్తుంది? వీరిరువురు దేవుని ఉనికికి రుజువు, వీరిరువురు దేవుని చిరునామా, వీరిరువురు దేవుని సన్నిధికి, చెప్పండి, దేవుని సన్నిధికి మూలం. నిజమేనా? ఇద్దరు వ్యక్తులు ఇంట్లో ఉన్నారు, వారిద్దరి మధ్యలో సఖ్యత ఉందా? వారిద్దరి మధ్యలో ప్రేమ ఉందా? వారిద్దరి మధ్యలో సమాధానం ఉందా? వారిద్దరి మధ్యలో నెమ్మది ఉందా?
వారిద్దరి మధ్యలో సరైనటువంటి అవగాహన ఉందా? లేదు. కానీ అది ప్రభువున్న ఇల్లు. ప్రభువుకు ఎంత దుఃఖం కలుగు చేస్తుంది మన ఇల్లు ఆలోచించాలి. ఇప్పుడు మన గృహాలు ప్రభువుకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయా, సంతోషాన్ని కలిగిస్తున్నాయా? మనమే ఆయన ఇల్లు, నేను కాదనడంలా. కానీ రెండు దేవుని గృహాలు కలిసి ఉంటున్నప్పుడు ఆ వాతావరణం ఎలా ఉండాలి? నేను, నాది అనేది మొదటిగా సిలువ వేయబడాలి. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, ఇక జీవించినది నేను కాదు, నో లాంగర్ ఐ అనేది భార్యలోనూ భర్తలోనూ, తల్లిలోనూ తండ్రిలోనూ, పిల్లలలోనూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ప్రభుత్వం ఆ ఇంట ఉంటుంది. అది లేకపోతే ఆయన ప్రభుత్వానికి ఆస్కారం లేదు. వాస్తవానికి ఆయన గ్రామంలో ప్రవేశించాడు. ఎక్కడుంటాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి. కానీ మార్త ఏం చేసింది? రమ్మంది ఇంటికి, తీసుకుని వెళ్ళింది. వెళ్ళారు ఆయన. విచిత్రం, మీ ఇంటికి దైవ సేవకుడు శామ్యూల్ గారు వస్తాడు అని మీరు ఎదురు చూశారనుకోండి. ఆయన 2 కారుల్లో దిగాడు. ఒక్క కారులో ఒక్కడే వస్తాడు, ఉంటే ఒక డ్రైవర్ ఉంటాడు అనుకున్నారు మీరు. కానీ 2 కారుల్లో వచ్చాడు. 13 మంది దిగారు. భలే సంతోషిస్తారు కదా, భలే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఫీల్ అవుతారు. అసలు ఆడవాళ్ళ మనసు ఎప్పుడు కూడా గ్యాస్ బండ మీదకి వెళ్ళిపోద్ది. ఫ్రిడ్జ్లో ఉన్న పాల మీదకి వెళ్ళిపోద్ది. అసలు పాలు గ్యాస్ బండ ఎంత ప్రియమో వాళ్ళకి నాకేం అర్థం కాదు ఎప్పటికీ. అందున 13 మంది వచ్చారు. ఇప్పుడు 13 మందికి ఆ ఇల్లు ఇచ్చేసింది ఆవిడ. ఇచ్చిన ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు పిలిచినట్టు? ప్రభు ఎందుకు? ఆయన ఆకలి వచ్చాడా? నేను ఆకలైనను మిమ్మల్ని అడగనన్నాడు యెషయా గ్రంథంలో. మరి ఎందుకు వచ్చినట్టు? ఆయనకు కావలసింది నువ్వు నేను. మనతో ఆయన సమయం గడపాలనుకుంటాడు. అసలు మనిషిని చేసుకుంది దేనికోసం? మానవుణ్ణి చేసుకోవడానికి గల కారణం ఏంటి? మనకు తెలుసు, తన మహిమ కొరకని. ఆ మాటను యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తూ, నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తానయ్యా అన్నాడు. అంటే నేను మీతో స్నేహం చేయడానికే వచ్చా. ఏ స్నేహం, ఏ సాన్నిహిత్యం ఏదేనులో పోయిందో క్రీస్తు ప్రభువులో తిరిగి అది సంపాదించుకోవాలి అన్న దైవోద్దేశం. మన కుటుంబాలు ఏమవ్వాలి? ఇప్పుడు దేవునితో సహవాసం చేసే ఇళ్ళుగా ఉండాలి. చెప్పండి, మనం సమయం గడుపుతున్నామా? రూత్ గ్రాహం అంటే మిస్సెస్ బిల్లీ గ్రాహం గారి వైఫ్, ఆమె సహజంగా మన ఇళ్ళల్లో కూడా అంట్లు తోముకునే షింక్ ఉంటుంది కదా. షింక్ దగ్గర ఆమె రాసిన మాట ఏమిటంటే, ఇక్కడ దినమునకు 3 మారులు దేవుని ఆరాధన జరుగును అని రాసుకుంది. ఇక్కడ దినమునకు 3 మారులు దేవుని ఆరాధన జరుగును అంటుంది. మీరైతే, మనమైతే దినమునకు 3 మారులు ఇక్కడ అంట్లు తోమబడును. అందున భర్త మీదో అత్త మీదో కోపం వచ్చినప్పుడు ఆ అంట్లన్నీ చొట్లబడును. ఇదేగా, ఇంతకు మించి ఇంకేమైనా ఉందా? పని చేసే సమయం కూడా ఆరాధనా సమయంగా ఆమె మలుచుకుంది. అంటే పని చేస్తూ కూడా ఆయనతో గడిపే సమయం. ఇప్పుడు అంట్లు తోముతా ఉంది, తన అంతరంగంలో ఇలా అనుకుంది, అయ్యా నన్ను కడిగి పవిత్రపరిచిన వాడు నువ్వు కదా,
నన్ను అర్హమైన పాత్రగా వాడుకునేవాడు నువ్వు కావా? నన్ను ఏర్పరచుకుని ఇంటికి తీసుకుని వచ్చినవాడు నువ్వు కావా? నేను ఎక్కడుండవలసిన దాన్ని? ప్రపంచానికి స్వార్థికుడైన ఒక వ్యక్తికి భారీగా చేసిన వాడివి నువ్వు కావా? ఇదంతా ఆరాధన కదా. నేను ఒక మాట చెప్తాను, మీరు మీకు ఇచ్చిన భర్త విషయం కానీ భార్య విషయం కానీ ఆ విలువ మీకు ఇప్పుడు అర్థం కాదు. తల్లి కానీ పిల్లలు కానీ వాళ్ళ విలువ కూడా మీకు ఇప్పుడు అర్థం కాదు. వారు దూరమైనప్పుడు వాళ్ళ విలువ అర్థమవుతుంది. కాబట్టి ఉన్నప్పుడు మీరు ఆ సమయాన్ని, ఆ సహవాసాన్ని అత్యంత విలువైందిగా మీరు స్వీకరించాలి. మీతో కూడా ప్రభువు ఉన్నాడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడని సంగతి. మన ఇంట్లో నువ్వు నీ భర్త మాత్రమే కాదు, మీరు మీ పిల్లలు మాత్రమే కాదు, మనతో కూడా ప్రభువు ఉన్నాడు. ఆయన అన్సీన్ మీరే చెప్పండి, గెస్టా హోస్టా? మీరే చెప్పాలి. అన్సీన్ గెస్టా హోస్టా? హోస్ట్, నాట్ గెస్ట్. ఎంఐయులో గెస్ట్గానే వెళ్ళాడు కానీ ఏం చేశాడు? హోస్ట్ అయ్యాడు. వెళ్ళడం అనేది అతిథిగానే వెళ్ళాడు, కానీ అభ్యాగతుడై రొట్టె విరిచిచ్చాడు. మనం ఆయన చేత పోషించబడుతున్న వాళ్ళం, ఆయన చేత ఆ ఇల్లు ఇవ్వబడిన వాళ్ళం, ఆయన చేత ఆ కుటుంబం కలిగి ఉన్నవాళ్ళం. సమస్తం ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన యాజమాన్యాన్ని మన ఇంటిలో మనం గుర్తిస్తే మన మాటలు ఎలా ఉంటాయి, మన భావోద్రేకాలు ఎలా ఉంటాయి, మన కోపాలు ఎలా ఉంటాయి? మీరే చెప్పండి. దేవుని ఉనికి మనతో కూడా ఉన్నది అనే స్పృహ ఉంటే మనం ఎలా ఉంటాం? మన ఇల్లు పరలోకం కదా, మన సహవాసం పరలోకానికి నమూనా కదా. కానీ మర్చిపోయేది ఏమిటంటే, మనతో ప్రభు ఉన్నాడు అనే సత్యం మర్చిపోయి ఒకరి మీద ఒకరికి ఏముంటుంది? మార్తకు మరియ మీద కష్టం రావడానికి గల కారణం ఏంటి చెప్పండి? కారణం సహాయం చేయట్లేదని కోపమే కానీ ఆ సహాయం చేయడం ప్రభువుకి ఇష్టమా కాదా అనే ఆలోచన మాత్రం లేదు. అవునా? లోపలికి ఆహ్వానించింది ఆవిడ, కూర్చున్నారు ఆయన, ఆమె పాదాల దగ్గర కూర్చుంది, ఆయన బోధ చేస్తున్నారు. నిజంగానండి బైబిల్ చదివేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. వారు నేటికి 3 దినాల నుంచి ఏమీ తినలేదు అంటాడు ప్రభు. అంటే ప్రభు మాట్లాడుతున్నప్పుడు కాలం తెలియదన్నమాట. సూర్యుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, చంద్రుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ సూర్యుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, చంద్రుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ చీకటి మళ్ళీ వెలుగు. కానీ వాళ్ళకి తెలీదు. ఏం తెలీదు? ఆకలి తెలీదు. నేను కూడా ఆయన అడిగాను, అయ్యా నీలాగా వాక్యం చెప్పటం నేర్పవా అని. చాలా సంవత్సరాలు అడిగాను. కానీ నాకు అర్థమైంది ఏంటో తెలుసా వెంకటరత్నం, నాలాగా వాక్యం చెప్పడం నేర్పవా అని అడుగుతున్నావు కానీ నాలాగా బ్రతకడం నేర్పవా అని అడగవే అని అనిపించింది. ఆయనలాగా బ్రతికితే ఆయనలాగానే వాక్యం చెప్తాం. మాట్లాడుతున్నప్పుడు ఆయన కాలం తెలియదు, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఆయన ఇంటికి వచ్చాడు, మరియ కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన బోధించడం ప్రారంభించాడు. శిష్యులకు ఆకలేం లేదు, అందరూ కలిసి ఆయన సహవాసాన్ని అనుభవిస్తున్నారు. దేవుని సన్నిధి ఎక్కడ ఉండేదో నేను చెప్తాను. ప్రారంభ దినాల్లో 2 గంటల వర్తమానం విన్నా సాయంకాలం ఆరాధన అయ్యేటప్పుడు 4 అయినా ఆకలి ఉండేది కాదు. ఇంతసేపు ఏంటి ప్రార్థన అనిపించేది కాదు. ఇప్పుడు అలా కాదు, గంట అవగానే వాచ్ చూసుకునే పరిస్థితులు వచ్చేసినాయి మనకి. ఏమైంది? వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని సన్నిధిని అనుభవించటంలా,
దేవుని సన్నిధిని అనుభవిస్తే ఇంకే ఆలోచన రాదు. దేవుని సన్నిధిని అనుభవిస్తే ఒకరి మీద ఒకరి కష్టం రాదు. దేవుని సన్నిధిని అనుభవిస్తే ఎవ్వరూ కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచలేరు, పరసంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. మరి ఎక్కడుంది ఇప్పుడు? నేను ఒక మాట చెప్పనా, షీ ఈజ్ ఇన్ హెవెన్ ఈవెన్ దో షీ ఈజ్ ఆన్ ఎర్త్, బట్ షీ ఈజ్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెవెన్. పరలోకం యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంది. ఎవరు మాట్లాడుతున్నవారు? మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరు? సమస్తము ఎవరి మూలంగా కలిగాయో ఆయన. ఎవరైనా ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయనలో జీవముండెను, ప్రతి జీవానికి మూలం ఆయన తానే రక్తమాంసాల్లో పాలివాడై మా ఇంటికి వచ్చాడు. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆధిక్యత నాకు దొరికింది. ఆమె పరవశించి ఆయన వాక్యం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నా ఇల్లు, నేను ప్రభువుకు చేస్తున్నాను అనే ఆలోచన ప్రక్కన పెడదాం. కృప ద్వారా ఆయన సన్నిధి, కృప ద్వారా ఆయన పని, కృప ద్వారా ఆయన యొక్క శిష్యుల దగ్గర ఉండే అవకాశం, ఇదంతా కృప. అంతేగాని మన గొప్పతనం కాదు, మన శక్తి సామర్థ్యాలు కాదు, మన అధికారం కాదు, ఇవేం కావు. మన తలాంతులు కూడా కాదు. గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఒక రహస్యం చెప్తాను, వినండి. నేటి క్రైస్తవ్యం వరాల మీద ఆధారపడుతూ ఉంది అత్యధికంగా. వరాల మీద ఆధారపడే వ్యక్తి ఖచ్చితంగా మోసపోతాడు, సంఘాన్ని మోసపుచ్చుతాడు. మనసు పెట్టి వినండి. వరాల మీద మనసు పెట్టే వ్యక్తి, వరం కలిగిన వాడు తాను మోసపోతాడు, సంఘాన్ని కూడా మోసం చేస్తాడు. ఎలాగూ అని మీరు అడిగితే, వరం ఆపరేట్ అవుతూనే ఉంటుంది. రాశాడు ఆయన, తన వరం విషయంలో ఆయన పశ్చాత్తాపడేవాడు కాడు అన్నాడు. అంటే వరం ఇచ్చాడు అంటే తీసుకోడు, వెనక్కి లెక్క చూసుకుంటాడు. ఈ వరం ఆపరేట్ అవడం వల్ల అతను మాట్లాడుతున్నప్పుడు మీకు చాలా బాగుంటుంది, మీ మైండ్కి చాలా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది, చాలా గొప్ప సంగతులు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఆత్మకు మేలైన సంగతులు అవునా కాదా? కాదు. మన ఆత్మలో సంతోషం కలిగించే సంగతులు అవునా కాదా? కాదు. మన విశ్వాసం పెరుగుతుందా లేదా అనే సంగతులు కాదు, మన నిరీక్షణ వృద్ధి చెందుతుందా లేదా అనే సంగతి కాదు, దిద్దుబాటు జరుగుతుందా లేదా అనే ఆలోచన కాదు. బాగా మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. కానీ అతడు ప్రార్థనాపరుడా? అతని సాక్ష్యం సరిగా ఉందా? ఇవేముండవు, అన్నీ మరుగైపోతాయి. అతడు వరం ఆపరేట్ అవుతుంది కాబట్టి నేను అద్భుతం అనుకుంటాడు. విన్నవాళ్ళు కూడా వరం ఆపరేట్ అవుతుంది కాబట్టి చాలా అద్భుతమైన వ్యక్తి అనుకుంటారు. ఏమీ ఉండదు, ఏమీ మిగలదు చివరికే. అదే కొరింథీ సంఘం పరిస్థితి. వరాలన్నీ ఉన్నాయి కానీ డివిజన్స్ ఉన్నాయి. నేను పౌలు వాడిని, అపోలో వాడిని, కక్షలు ఉన్నాయి. తరువాత ఏ సంఘంలో లేనటువంటి దౌర్భాగ్యమైన ఒక విషయం అదే సంఘంలో ఉంది, పాపం ఉంది. అయినా సరే వరాలు ఆపరేట్ అవుతూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సన్నిధికి మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు. దేవుని సన్నిధికి మించిన విలువైనది గని మరింకొకటి లేదు. ఆ సన్నిధిని అనుభవించడం, దేవుని సన్నిధిని అనుభవిస్తూ నువ్వు ఉంటే నీ అంతరంగం లోపల ఆదరణ ఉంటుంది, నీ అంతరంగం లోపల సమాధానం ఉంటుంది, నీ అంతరంగం లోపల పరలోకపు ఆనందం ఉంటుంది. ఇది దేవుని సన్నిధి యొక్క లాభం. అందుకనే ప్రభువా, మరణం వరకు నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు. కడశ్వాస విడిచేటప్పుడు కూడా నీ సన్నిధికేగా నేను రావాలి. బ్రతికున్నంతకాలం నీ సన్నిధి నాతో కూడా ఉంచు. ఇప్పుడు ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉంది, కానీ ఏం జరిగిందో చూడండి మీరు ఒక మాట. నలభైవ వచనం 2వ భాగం. ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున
నీకు చింత లేదా? ఎవరైనా ఏమని పిలిచింది ఆవిడ? ప్రభువా. ప్రభు అంటే అర్థం ఏంటండి? ప్రభువా అంటే అర్థం ఏంటి? ఏదైనా ప్రభు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఇంకా బాగా అర్థమవుతుంది. లార్డ్. లార్డ్ అంటే అందరికంటే పైవాడు, అందరి మీద అధికారి, అందరికీ పైన ఉన్నవాడు. ఎవరైనా ఏం చేయాలి? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, బాధపడరుగా? మీ ప్రార్థనలన్నీ దేవునికి సలహాలేనా, దేవుని చిత్తాలా? నా మాట అర్థమైందిరా మీకు? మనం ఏం చేస్తాం దేవునికి? ఆయన ప్రభు అంటాం, మన ఇష్టం ఆయనతో చేయించాలనుకుంటాం. ఇదేగా ఇంట్లో జరిగింది. మరి మన ఇంట్లో అదేగా జరుగుతుంది. కాదని చెప్పండి. దేవుడు ఎందుకయ్యా? మన అవసరత తీర్చడానికే, మనం కోరింది చేయడానికే, మనం అడిగింది ఇవ్వటానికే. చిన్న పిల్లోడాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఇప్పుడు వాడికి 3 లక్షల బైక్ కావాలంట. గాలికి ఎగిరిపోయేటట్టు ఉంటాడు. ఆడికి 3 లక్షల బైక్ కొనిపెడితే ఎక్కడుంటాడు? మాట్లాడరే. మనం అడిగే కోరికలు కూడా అలాంటివే. ఆయన చిత్తం చొప్పున ఆయన ఇస్తే అవి నీకు, నీ భవిష్యత్తుకు మేలు. అలా కాకుండా మనం అడిగి పొందుతాం. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి సావరిన్ విల్, రెండవది పెర్మిసివ్ విల్. సావరిన్ విల్ అంటే దేవుని సార్వభౌమ చిత్తం చొప్పునిచ్చేవి. పెర్మిసివ్ విల్ అంటే మనం అడిగి 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 విసిగించి పొందేవి. మీరు తిట్టుకోనంటే ఒక మాట అంటాను. ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, యవనస్తులు, పెళ్లి కావలసిన వాళ్ళు. కాలేజీలో ఎవరో పరిచయం అయ్యారు. హీ ఈజ్ హ్యాండ్సమ్, షీ ఈజ్ బ్యూటిఫుల్, బట్ దే ఆర్ నాట్ బిలీవర్స్. కానీ వాళ్ళ ఇంట్లో నేను అతన్నే చేసుకుంటాను, నేను ఆమెనే చేసుకుంటాను అని అమ్మా నాన్నలను బాధ పెడుతున్న పిల్లలు ఎంతమంది లేరు చెప్పండి ఇక్కడ? ప్రభువేనా ఆయన మీకు? ఇంకా పైనుంచి నేను మాట ఇచ్చేశాను. ఏంటి దాని అర్థం? ఎంతోమందిని చూశాను నేను. వారందరి జీవితాలు చివరికి నరకం అవడం నాకు తెలుసు. పెర్మిసిబుల్, చేసుకుంటాను 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 అని అడిగి నువ్వు పొందితే జరిగేదేంటి? నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. హిజ్కియా ఉన్నాడు. నీ ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు చెప్పాడు. ఏం చేయాలి? వెంకటరత్నం వచ్చేయి వెళ్ళిపోదాం అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ రెడీ. ఎందుకు ఇంకెక్కడ? ఎందుకు ఇంకా ఈ లోకంలో? ఆయన దగ్గర ఉండడం కంటే భూమి మీద ఉండడం క్షేమమా? ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సంతోషించడం కంటే భూమి మీద ఉండి బాధలు పడడం క్షేమమా? మీరే ఆలోచించండి. గోడతోటి తిరిగాడు. నేను ఎంత యథార్థవంతుడో నువ్వు చూస్తున్నావు కదా ప్రభా, చూసావు కదా అని ఏడ్చాడు. అంటే అర్థం ఏంటి? నాకు అప్పుడే చచ్చిపోవాలని లేదు, నీ దగ్గర రావాలని లేదు, భూమి మీద ఉండాలని. అప్పుడు ఆయన అన్నాడు, ఓకే కానీ 15 సంవత్సరాలు ఉండు అన్నాడు. పెర్మిసిబుల్. ఈ 15 సంవత్సరాలు ఈజ్ ఇట్ బ్లెస్సింగ్? ఆశీర్వాదం అది?
మేలు జరిగిందా? లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇష్టాన్ని బలవంతంగా అడిగి పొందారా? దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రభువా అని పిలుస్తాము, కానీ మన ఇష్టం ఆయన చేత చేయించాలి అనే ప్రయత్నం మనం చేస్తాం. ఇది కుటుంబాలలో జరిగే సంగతి. మన కుటుంబాలు అలా ఉన్నప్పుడు మన సహవాసం ఎలా ఉంటుంది? ఈ కుటుంబాలే కదా సహవాసం. ఈ కుటుంబాలన్నీ కలిసితే కదా సహవాసమే, స్థానిక సహవాసం. మీరు దేవుని యొక్క సార్వభౌమ చిత్తానికి లోబడకుండా పెర్మిసివ్ విల్లును వెంట పెట్టుకుని సహవాసానికి వచ్చినప్పుడు ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. దేవుని చిత్తానికి లోబడరు, దేవుని మీద తిరగబడతారంతే. ఇక పైనుంచి మనం అనుకున్నది జరగలేదని దేవుని మీద ఏమంటాం? నీకు చింత ఏమి లేదా అంటాం. అంటే అర్థం చెప్పండి. దేవుని మీద సణిగే వాళ్ళంగా ఉంటాం, దేవుని మీద నెపాలు వేసేవాళ్ళుగా ఉంటాం. జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ ఆయన మీద సణక్కండి. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. ఎన్నడూ ఆయన మీద నెపం వేయకండి. ఆయన చేసేవన్నీ న్యాయమైనవి. ఆ రోజైనా ఈ రోజైనా ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడు. హెబ్రీ 13లో రాసిన మాట. మార్పు లేదు ఆయనకి. అదే దేవుడు మరియ మార్తలతో ఉన్నవాడే ఇవాళ నీతోనూ మీ అక్కతో కూడా ఉన్నాడు. అకుల ప్రిస్కిలతో ఉన్నవాడే ఇవాళ నీతోనూ నీ భర్తతోనూ ఉన్నాడు. ప్రభుని మనం బాధ పెడుతున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆలోచన ద్వారా, మన అభిప్రాయం ద్వారా, మన ప్రార్థన ద్వారా ఆయన అంతరంగానికి గాయం కలుగు చేస్తున్నామని ఎప్పుడైనా ఊహించారా మీరు? తోమా చేసిన పని మనము చేస్తాం. తోమా అనుమానంతో చేశాడు, మనం అసంతృప్తితో చేస్తాం. కుటుంబం లోపల అసంతృప్తి అనేది ఇప్పుడు మార్తలోనికి వచ్చింది. అసంతృప్తే. అనేక కుటుంబాలలో అసంతృప్తి వచ్చి ఈ అసంతృప్తి వల్ల ఎంత ఆత్మీయ నష్టాన్ని కొని తెచ్చుకుంటారో, దేవుని మీద ఎలా తిరగబడతారో, సహవాసానికి ఎలా నష్టం చేస్తారో చెప్పడానికి వీలవదు. ఏమండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. మీరు అనుకుని ఆ అమ్మ నాన్నకి పుట్టారా? లేకపోతే వాళ్ళు అనుకుని నిన్ను కన్నారా? లేదు కదరా. అమ్మా నాన్న కావడం దేవుని చిత్తం, నువ్వు వాళ్ళ కూతురు కావడం దేవుని చిత్తం. కానీ నీ అంతరంగంలో అసంతృప్తి చెప్పు. ఈ అసంతృప్తి వల్ల సంబంధాల మధ్యలో ఏమొస్తాయి? ఘర్షణ రాదా? కుటుంబాల లోపల. అవును, ఆ భర్త, అతను భర్త కావడం దేవుని చిత్తం, ఆమె భార్య కావడం దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తానికి మించి నిన్ను చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో. మా నాన్న చేశాడు ఇదంతా. ఈ ఆలోచనలు దేవుని మీద తిరుగుబాటు అవదా? పైకి ప్రభువానే పిలుస్తున్నావు, కానీ నీ ఇష్టాన్ని మాత్రమే నువ్వు చెప్తున్నావు. నీ ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తున్నావు, నీ ఉద్దేశానికి ప్రాధాన్యత ఇస్తున్నావు. నువ్వు దేవుని మీద తిరగబడుతున్నావు నీకు తెలుసా? ఆయన మనసును నొప్పిస్తున్నావు నువ్వు ఎప్పుడైనా ఎరిగావా? లేదు. మనం అంగీకరించాం. ఆలోచించండి. ఆయన భలే అన్నారు. ప్రభు ఎంత ప్రేమ గలవాడో. ఆయన అన్నాడు 41లో, మార్తా మార్తా
రెండుసార్లు ఎప్పుడు పిలుస్తారు? తలలో కొట్టుకున్నప్పుడు పిలుస్తారు. చెప్తుంది అర్థం కానప్పుడు చెప్తారు. అంతేనా? 2 మార్లు పిలిచాడు ఆయన్ని. సృష్టికర్త చేత 2 మార్లు పిలిపించుకున్న అద్భుతమైనటువంటి వ్యక్తులు మనం. మనల్ని గురించి 4 సార్లు పిలిచినా పిలిచుండొచ్చు ఆయన. వినం కదా, మన ఇష్టం కదా, మన ఉద్దేశం కదా, మన అభిప్రాయం కదా. ఆయన మనం చెప్పింది చేయాలంతే. బిలీవర్స్ బికెమ్ డిక్టేటర్స్. చాలా ప్రమాదంలో ఉంది నేటి క్రైస్తవ్యం. బయట బోధలు కూడా అలాగే ఉన్నాయి. అడగండి, ఎందుకు చేయడు ఆయన? ఏమండి, అడగమన్నాడు ఆయన. ఎప్పుడు అడగమన్నాడు? ఎలా అడగమన్నాడు? ఎప్పుడు ఆలోచించరా? చూడండి, 2 మాటలు మీకు చూపిస్తాను నేను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. అడిగేటప్పుడు ప్లీజ్ వెయిట్, థింక్, ఈజ్ ఇట్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తమేనా నేను అడగడం? క్షణం ఆలోచించు. ఇది దేవుని చిత్తం కానప్పుడు మాని. దేవుని చిత్తం కాదని నీ లోపల స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు, అది అడిగేటప్పుడు లోపల గలిబిలి ఉందా? ఆపేయి. దేవుని చిత్తాన్ని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. కానీ ఇంకొక మాట కూడా ఉంది, చూడండి. యోహాను సువార్త, ఇది యోహాను గారు 15వ అధ్యాయంలో రాశాడు, చూడండి. ఏడవ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినెడలా. ఆగండి, దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? నా యందు మీరు, మీ యందు నా మాటలు అంటే మీరు నాలో, నా వాక్యం మీలో. మనం ఏం అడుగుతాం? వాక్య విరుద్ధమైంది అడుగుతామా? దేవునికి ఇష్టం లేనిది అడుగుతామా? అడగలేంగా. అప్పుడు ఏమడుగుతాం? అయ్యా, నేను నీ కొరకు జీవించడానికి సహాయపడమని అడుగుతాం. లేదు, ఈ వ్యక్తి రక్షించబడడానికి సహాయపడమని అడుగుతాం. లేదు, ప్రభువా నీ కోసం ఖర్చు అవ్వడానికి సహాయపడమని అడుగుతాం. ఇవన్నీ ఆయన ఇష్టాలేగా. వాక్యం నీలో ఉన్నప్పుడు, నీవు ఆయనలో ఉన్నప్పుడు ఆయనకు వేరుగా ఎలా అడగలుగుతావు? ఆయనకు వేరుగా ఏం అడగలేవు. చిన్నప్పుడు ఓ చిన్న కథ ఒకటి ఉంది చిన్నపిల్లల కోసం. కొల్లేరు ఒక హంస వచ్చిందట. కొల్లేట్లోకి ఒక హంస వచ్చిందంట. కొంగలన్నీ దాని చుట్టూ చేరాయంట. చేరి అది తెల్లగానే ఉంది, ఇది తెల్లగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను హిమాలయాల్లో నుంచి వచ్చాను. ఇవి అడిగినాయంట, అక్కడ నత్తలు ఏమైనా దొరుకుతాయా అని అడిగినాయంట. ఎక్కడున్నారు కాబట్టి? కొల్లేట్లో ఉన్నాయి కాబట్టి. హిమాలయాల్లో ఉంటే అడగవుగా. ఉన్నతమైన దేవుని సన్నిధిని అనుభవించే ఏ వ్యక్తి శరీరానుసారమైన కోరికలను అడగలేడు. భౌతిక సంబంధమైన వాటి మీద మనసు ఉంచలేడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మనసు పెట్టండి అన్న మాట అర్థం ఏంటి? ఏమండి, ఇవాళ మనకు మోటార్ సైకిల్ లేకపోవడం కొరత కాదండి.
ఈరోజు ఇల్లు లేకపోవడం కొరత కాదండి. అనేక మంది నిత్య గృహానికి చేరని వాళ్ళు ఉన్నారండి. అనేక మంది రక్షించబడని వాళ్ళు ఉన్నారండి. ప్రపంచం మీద ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న దినాల్లో మనం ఉన్నామండి. మనతో పాటు మరి 10 మంది రావాలి అనేది ఆశ, అది దేవుని చిత్తమా? లేకపోతే ఈ టైంలో కూడా నేను అది కొనుక్కోవాలి, ఇది కొనాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేది కోరిక? మీరు ఆలోచించండి. దుఃఖం అనిపిస్తూ ఉంది. శరీరానుసారంగా మారడం అనేది మన ముందున్న ప్రమాదం. నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి వెడదాం రండి. లూకా సువార్త 19వ అధ్యాయం. పంతొమ్మిదవ అధ్యాయం 5, 6 వచనాలు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనెను. మొదటి ఇల్లు మనం చూసాం. ఆ ఇంటిలో ఏముంది? ఉదయకాలం చూసాం కదా, ఆయన ఇంట్లోకి వచ్చాడు. ఎక్కడికి? ఎవరింటికిరా? పరిసేయునింటికి. ఇప్పుడు రెండవదిగా చూసాంగా, ఎవరింటికి? మార్తింటికి. ఇప్పుడు మూడో ఇల్లు ఎవరిది? ఆయనే అడిగాడు, నీ ఇంటికి నేను వస్తాను, నీ ఇంట్లో నేను ఉంటానని. వీళ్ళిద్దరినీ అడగంది ఆ వ్యక్తిని అడిగాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? తేడా ఏంటి? పరిసేయుడు భోజనానికి రమ్మంటే వెళ్ళాడు, ఈమె చేర్చుకుంటే వెళ్ళాడు, అడిగెళ్ళాడు. ఏది జక్కయ్య ఇంటికి నేను వస్తాను అని ప్రభు అనడానికి గల కారణం? ప్రజలందరూ అతను ఎలా చూస్తున్నారు? నేను మీకు రహస్యం చెప్పనా? ఇక్కడ నిలబడి ప్రసంగం చేసేవాడికి పరలోకంలో పెద్ద బహుమానం ఉండదు. మరుగ్గా ఉండి అక్కడెక్కడో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఒక ఆయన. ఆయన అందరూ అనుకుంటారు, ఈయనకేమీ రాదు, ఈయనకేమీ చేత కాదు, మాట్లాడలేడు, ఏ పని రాదు, పాడలేడు, ప్రసంగం చేయలేడు, ఏమీ చేయలేడు, వస్తాడు, కూర్చుంటాడు, మౌనంగా ఉంటాడు, ఏం మనిషి అనుకుంటారు. కానీ జక్కయ్యని అందరూ పాపి అయిన మనుషుడు అంటే ప్రభు అన్నాడు, అబ్రహాము కుమారుడు అన్నాడు. భౌతికమైన కనుదృష్టికి పరలోక కనుదృష్టికి ఎంత వ్యత్యాసం, ఎంత తేడా. ప్రభు ఏం చూస్తాడు? ప్రభు దేన్ని చూస్తాడు? అబ్రహాములో ఏముంది? విశ్వాసం ఉంది. జక్కయ్యలో ఏముంది? విశ్వాసం ఉంది. బాగుంది, రైట్. అబ్రహాములో ఏముంది? విధేయత ఉంది. జక్కయ్యలో ఏముంది? అబ్రహాములో ఏముంది? త్యాగం ఉంది. జక్కయ్యలో ఏముంది? అవునా? అందుకే అన్నాడు ఏమని? అబ్రహాము కుమారుడని. నువ్వు ఎవ్వరికి లెక్క లేకపోయినా, ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను చూస్తున్న ప్రభు దృష్టికి నువ్వేంటో తెలుసు గనుక ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా, పలకరించకపోయినా, నిన్నందరూ తక్కువ చేసినా ఆయన మాత్రం నీ ఇంటికి తనంతట తాను రావాలనుకుంటాడని గుర్తుపెట్టుకో. నాకు జక్కయ్యను గుర్తొచ్చినప్పుడల్లా ఓ సంఘటన గుర్తొస్తుంది. సుమారుగా ఒక 37-38 సంవత్సరాల క్రిందటి మాట. కృష్ణా జిల్లాలో కంకిపాడు దగ్గర ఆ ఊరి పేరు కోలవెన్ను. కోలవెన్ను
అక్కడ మీటింగ్స్ పెడితే వెళ్ళాను. వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆయన, ఇంతే ఉంటాడు ఆయన, లివింగ్స్టన్ ఆయన పేరు, బ్యాప్టిస్ట్ కన్వెన్షన్లో మంచి స్థానంలో ఉన్నాడట. ఆయన పెద్దోడైపోయాడు, ఇంత ఉన్నాడు. వచ్చి అడిగాడు, ఇంగ్లీష్ భలే మాట్లాడతాడు ఆయన, మీరు బ్యాప్టిస్ట్ వారా అన్నాడు. కాదండి అన్న. అరే, బ్యాప్టిస్ట్ కాని వారికి ఇంత వాక్యమా అన్నాడు. నేనేం మాట్లాడలా, మెదలకుండా ఉన్నా. 3 రోజులు వాక్యం విన్నాడు. వాక్యం అంతా అయిపోయింది, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నా, పెద్ద మీటింగ్ వెళ్ళిపోతా ఉంటే వచ్చి, హలో మై డియర్ బ్రదర్, యంగ్ మ్యాన్, గో హెడ్, వెళ్ళు, నీకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉందయ్యా, మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు నిన్ను వాడుకుంటాడు, బలంగా వాడుకుంటాడు, ముందుకే వెనక్కి తిరిగి చూడకు, వెళ్ళు 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 అంటున్నాడు పెద్ద ఆయన. ఎప్పుడు సేవలో గాయాలైనా, దెబ్బలు తగిలినా, నిరాశ వచ్చినా ఆ సంఘటన మర్చిపోలేను. ఆయన పేరు చిట్టూరు లివింగ్స్టన్. ఆయన పేరు. సరిగ్గా ఒక 10-12 సంవత్సరాల క్రితం మన చర్చిలో చార్లెస్ అనే తమ్ముడు ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ అతను. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే నేను పోయాను. కారు దిగి నిలబడ్డాను. నిలబడితే ఇంత పిల్లడు, ఎంత ఉంటాడు, నిలబడి, ఏమండి మీరు మా మావ ఇంటికి వస్తున్నారా, అంతేనా, రండి 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 అన్నాడు. నేను ఆగి అన్నాను, బాబు నీ పేరు లివింగ్స్టనా అన్నా. అవునండి అన్నాడు. నువ్వు లివింగ్స్టన్ గారు మనవడవా అన్నాను. పక్కన ఆయన అన్నాడు, ముని మనవడండి అన్నాడు. లివింగ్స్టన్ గారు తెలుసు నాకు, వాళ్ళ కొడుకు తెలుసు నాకు, కొడుకు 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 ఇతను. 4వ తరాన్ని చూసి నేను గుర్తుపట్టగలిగితే, మమ్రేలో సింధూర ఉన్న దగ్గర అబ్రహాము ఎలా ప్రభువుని చేర్చుకున్నాడో కళ్ళారా చూసినవాడు, అదే మనసు, అదే ఆసక్తి, అదే ఆతృత అబ్రహాములో కనపడిన ఆతృతే జక్కయ్యలో కనపడినప్పుడు ఏమంటాడు ఆయన? అనడా? దేవుడు ఏం చూస్తాడు? పై రూపాన్ని చూడ్డవు పొట్టుడని, కానీ ఎంత సంపాదించాడు అన్యాయంగా, అది కూడా చూడటంలా, దాన్ని ఇచ్చేసే మనసు అతనికి వచ్చింది. దేవునికి విరోధమైంది ఏది నా దగ్గర ఉండకూడదు, నా ఇంట్లో ఉండకూడదు. వెలుగు లోపలికి వస్తున్నప్పుడు చీకటి బయటకు వెళ్ళిపోవాలి, నీతి లోపలికి వస్తున్నప్పుడు అవినీతి వెళ్ళిపోవాలి, సత్యం లోపలికి వస్తున్నప్పుడు అసత్యం బయటకు వెళ్ళిపోవాలి. అబ్బా, ఆలోచించండి ఒకసారి. ఇలాగే ఉన్నాయో మన ఇళ్ళు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? ఏమనుకోరుగా? రాత్రిపూట ముసుగు వేసుకుని దుప్పట్లో సెల్ ఫోన్లో మీరు చూసేదేమిటి? ఏవి మీ మనసులను బంధించే? ఏవి ప్రభువుకి దుఃఖం కలుగజేస్తున్నాయి? ఒక మాట అంటాను, ఎప్పుడైనా నీ జీవితంలో ఒక కొడుకుని కని నీకు ఇచ్చింది మీ అత్తగారు కదా? ఏనాడైనా ఆమెకి థ్యాంక్స్ చెప్పిన లక్షణం ఉందా నీకు? ఎప్పుడైనా? కూతుర్ని కని నీ చేతిలో పెట్టారు, ఎప్పుడైనా అత్త మామలకి థ్యాంక్స్ చెప్పిన లక్షణం ఉందా మనలో? ఇంకా ఇలా అంటాం, ఇక్కడ కాబట్టి ఇంకో చోట అయితే నీ పని అయిపోయేదే, ఏం చేస్తాం కానీ మా మొహాన్ని వేశారు, మీరైనా నేనైనా. అంటే మనం దేన్ని మర్చిపోతున్నాం? దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నాం. జక్కయ్య దేవుని చిత్తంలోనికి వస్తున్నాడు, మనం దేవుని చిత్తంలో ఉన్నామనుకునే భ్రమలో ఉన్నామంతే. దేవునికి ఇష్టం కానివే మన ప్రవర్తన, దేవునికి ఇష్టం కానిదే మన సంభాషణ, దేవునికి ఇష్టం కానిదే మన సంబంధాలు, దేవునికి ఇష్టం కానివే మన భావోద్రేకాలు, ఎమోషన్స్ అన్నీ. కాదని చెప్పండి. మార్త ప్రశ్నించింది,
జక్కయ్య సంతోషంతో చేర్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రోజున ఆయనను సంతోషంతో చేర్చుకునే మనసుందా? ఆయనకి ఇష్టం లేని వాటన్నిటిని వదిలిపెట్టేస్తాను అనే తీర్మానం మీ అంతరంగానికి ఏమైనా ఉందా? మన కోసం విడిచిపెట్టేశాడు, మన కోసం సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు, మన కోసం మహిమను విడిచిపెట్టేశాడు, మన కోసం రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడడానికి ఇష్టపడ్డాడు దేవుడయ్యుండి. కానీ ఆయన కోసం మనం దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టుకోవడానికి, దేవుని చిత్తం కాని దాన్ని అడగకుండా ఉండడానికి తీర్మానం చేసుకోగలమా? ఒకసారి ఆలోచించండి. మన ఇళ్ళు ఎలా ఉన్నాయి? అలా ఉండి సహవాసంలో ఎవరి లోపాలు వెతుకుతారు? ఎవరి మీద నేరారోపణ చేస్తారు? గుర్తుపెట్టుకోండి, ఇంట కానీ సహవాసంలో కానీ అసంతృప్తికి ఏమాత్రం చోటు ఇవ్వకండి. అసంతృప్తికి చోటిచ్చారా అపవాదికి చోటిచ్చినట్టే. ఎవ్వరి మీద అసంతృప్తి చెందకండి. దేవుడు అనుమతించాడంతే. అవమానమా? ఫీల్ ఇట్, ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్. బాధ? ఫీల్ ఇట్, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. మర్చిపోకండి. జక్కయ్య 9వ వచనం ఇలా అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అవునా? ఆలోచిద్దాం. రక్షకుడే వచ్చాడు కదా, రక్షణ వచ్చిందంటాడేంటి? వచ్చింది రక్షకుడు కదా, రక్షణ వచ్చిందంటాడేంటి? మీరే చెప్పండి. రక్షణ అనే పదానికి ప్రతి పరిస్థితుల్లోనూ కృప ద్వారా చాలినంతటి కాపుదల. మరణం ఆవలే కాదు, మరణం ఏవలు కూడా. పరిస్థితులు ఎలా ఉన్నా రక్షించబడిన వాని అంతరంగంలో రక్షణ ఆనందం అలా ఉంటుంది. రక్షణ ద్వారా పొందిన ఆ సంతోషం అలా నిలిచి ఉంటుంది. అన్నీ విడిచిపెట్టుకున్నా ఎప్పుడు 4 గంటలు ఇచ్చేసానని కానీ, సగం ఇచ్చేసానని కానీ అతను ఫీల్ కాడు. దేవుని ఇష్టాన్ని నేను చేశాననే తృప్తి, దేవునికి సంతోషం కలుగు చేశాననే ఆనందం ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. మీరు ఆలోచించండి. నాకు ఒక కుర్రాడు తెలుసు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కార్పొరేట్ కాలేజెస్ని ఫౌండేషన్ లెవెల్ నుంచి పైదాకా తేవడం ఆ కుర్రాడి స్పెషాలిటీ. ఇప్పుడున్న పేరు మోసిన కార్పొరేట్ కాలేజెస్కి అతడు ఆద్యుడు. అలాంటి కుర్రాడు హీ కేమ్ టు మీ వన్స్. ఓసారి వచ్చి మిట్ట మధ్యాహ్నం వచ్చాడు, అన్నయ్య నేను మిమ్మల్ని ఒక సలహా అడగడానికి వచ్చాను అన్నాడు. దేని గురించి అన్నాను. మ్యారేజ్ గురించి అన్నాడు. నేనన్నాను, నేను చెప్పింది నువ్వు చేస్తాను అంటే నేను చెప్తా, నేను చేయను అంటే చెప్పను అన్నా. చేస్తానన్నా, వాక్యంలో ఉంటే చేస్తానన్నా అన్నాడు. నేను వాక్యం తప్ప వేరేం చెప్పను అన్నా. అప్పుడు చెప్పాడు, ఒక ఆమె చౌదరి గర్ల్, ఒక్కతే కూతురు, కోట్లు కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఆ అమ్మాయి ఇతను ఇష్టపడింది, పెళ్లి చేసుకుంటానని అంది. ఆ అమ్మాయి అడగటమే గొప్ప సంగతి. ఇతను పరవశించిపోయాడు. మాట్లాడుకున్నారు. ఓ సంవత్సరం జరిగింది.
పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడట. వాళ్ళ నాన్న అమ్మతో చెప్తే వాళ్ళు అన్నారు, బాబు ఆ పిల్ల ప్రభు నమ్ముకోలేదు కదా అన్నారు. వాళ్ళ అమ్మ నాన్న మాట అనేటప్పటికీ కుర్రాడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక సుమారుగా 13 కిలోమీటర్ల ఎండలో మోటార్ సైకిల్ మీద వచ్చాడు. వచ్చినప్పుడు నేను కొరింథీ పత్రిక చూపించి, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు, ఇదిగో చూడు అని చెప్పా. ఏడ్చాడండి, గౌరమని ఏడ్చాడు. మంచి అమ్మాయి, మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, మంచి పేరున్న అమ్మాయి, అందమైన అమ్మాయి, గుణం కలిగిన అమ్మాయి, కానీ ఏమీ లేదు, రక్షణ లేదు. తను రక్షించబడినవాడు. ఇప్పుడు చెప్పు అన్న. దేవుని చిత్తమే చేస్తానన్నయ్య అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి బైబిల్ ఇలా తీసి ఆమె చూపించి, సారీ నా దేవుడు వద్దంటున్నాడని చెప్పాడు. వితిన్ 7 days షీ వెంట్ టు అమెరికా. అటు తరువాత సంవత్సరానికి ఒక విశ్వాసిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు క్షేమకరమైన మంచి స్థానంలో, స్థాయిలో ఉన్నాడు. ఒక మాట అంటాను, దేవుని చిత్తం కాని దాన్ని విడిచిపెట్టుకునే పిల్లలుగా మీరుంటే పరలోకపు తండ్రి సంతోషిస్తాడు, విశ్వాసులైన అమ్మా నాన్నలు సంతోషిస్తారు. మీరు చెప్పండి. నేను చేతులు జోడించి ఒక మాట చెప్తాను, దేవుని చిత్తం కాని దాన్ని చేయకుండా ఉండడానికి దయచేసి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. జక్కయ్య దాన్ని విడిచిపెట్టేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే సంతోషించి ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రభు సంతోషం ఎంత అయిందంటే, తన స్నేహితుడైన అబ్రహాము కొడుకితను అన్నాడు. ప్రభువుకి సంతోషాన్ని కలుగు చేస్తామా, దుఃఖాన్ని కలుగు చేస్తామో మనమే ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చారు. మరలా తిరిగి నీ దాసులు రావాలి, లేదు తమ్ముడు ఎబినేజర్ అయినా మాట్లాడాలి. కనికరం చూపించండి, మంచి సమయాన్ని ఇవ్వండి. నీ పిల్లలు మేలొందడానికి మీ ప్రత్యేకమైన కృపను కోరుకుంటూ నీ దాసుని ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.